మూర్తి సార్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారే, ఆ మాట మీద మీకు నమ్మకం ఉందా? ఇంతకంటే నమ్మకం ఏం కావాలి సార్? సుజాత గారి విషయంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంటాను. నిజంగా ఇలా జరుగుతుందని వాళ్ళ అమ్మా నాన్నగారు కూడా ఊహించుంటారు. అవును, వాళ్ళను కూడా రమ్మంటే బాగుండేది కదా. రేపు ఇష్టం లేని పెళ్లి జరిగిందని అపవాదు రాకుండా. అలా జరగదు సార్. మీరు చూపిస్తున్న ఔదార్యానికి వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ చూసుకుంటారు. అక్క, అచ్చ లక్ష్మీదేవిలా ఉన్నావు. ఇప్పుడు అమ్మా నాన్న చూశారంటే ఎంత సంబరపడిపోయేవారు. వాళ్ళకి నా మీద కోపం ఎప్పటికైనా పోతుందంటావా? పెద్ద కష్టం ముందు చిన్న కష్టం కనిపించదక్క. నువ్వేమో పెళ్లి చేసుకోకుండా వచ్చేసావు, నేను చేసుకుని చెప్పకుండా మరీ వచ్చేసాను. నీ సంగతి మర్చిపోయి నన్ను ఈ పాటికి తిట్టుకుంటూ ఉంటారు. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నానండి. ఏమిటి పిన్ని గారు, ఒకసారి కిందకి వస్తా. కిందకి వెళ్ళొస్తానక్క. అలాగే. అరే, మా మామగారు, మా వారు, మా నాన్నగారు, మా అమ్మగారును. లక్ష్మి, లక్ష్మి, బాగున్నావా? ఏమిటమ్మా ఇది, ఇలా చెప్పా చేయకుండా వచ్చేసావు? మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? పడతారు. ఈ పలకరింపులు పరామర్శల తర్వాత ఏమిటమ్మా ఈ లాయర్లు ఏమిటి, నోటీసులు ఏమిటి? ఏదో చిన్నవాళ్ళు ప్రేమించుకున్నారు కదా అని పెళ్లి చేస్తే ఈ పిచ్చి వేషాలు ఏమిటి? క్షమించండి మావయ్య గారు, మీరు కూర్చోండి. నువ్వు రామ్మా. మీరు ఇదివరలో వేసిన పిచ్చి వేషాలకు ఇది కేవలం ముక్తాయింపు మావగారు. మా పెళ్లి జరిపించింది మా సుఖం కోరి కాదు, మీకు వేరే గతి లేక అని నువ్వు అనుకుంటున్నావు. నేనే కానీ తలుచుకుంటే నీ గతేమయ్యేదో తెలిసేది, ఏ కోర్టు తీర్పిచ్చేదో తెలిసేది. తప్పుడు పని చేస్తే ఏ కోర్టు సమర్థించదు ఆశేషయ్య గారు. వీరేనేమిటమ్మా మీ మామగారు? మావారు. చిరంజీవ చూడండి, మీరు మీ కోడల మీద కేసు పెడితే మీకు మనవడు పుట్టాక తీర్పు వస్తుంది. ఆ మనవడికి పెళ్లి అయ్యాక మీకు జైలు విముక్తి కలుగుతుంది. ఇష్టమేనా? ఓహో, తమరేనేంటి మా కోడల గారి తరఫున వకీలు గారు? సరే, మీ తాడాకు చప్పులకి మేమేం బెదరం. మాకు కూడా ఆంజనేయ లాంటి లాయర్ గారు ఉన్నారు. ఇకనే మీ జాతి వారిని ఎన్నుకున్నారన్నమాట. సంతోషం, వెనక చూపుంది.